హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్ని సుధాకర్ వ్లాగ్స్కి స్వాగతం అండి. ప్రతిరోజు దువ్వెన నిండుగా జుట్టు అయితే వస్తుందా? జుట్టు రాలిపోయి పొడిబారిపోయినట్టు ఉంటుందా? పెరగట్లేదని బాధపడుతున్నారా? బయట దొరికే ఖరీదైన ఆయిల్ అయితే ఇంకా వాడొద్దండి. నేను ఈ వీడియోలో అయితే అమ్మమ్మ కాలం నాటి న్యాచురల్ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నానండి. 100% న్యాచురల్ ఆయిల్ ఇది. ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి. అలాగే లాస్ట్ అయితే చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోతో లాస్ట్ వరకు చూడండి. బాదము, కలోంజీ సీడ్స్, అలాగే మెంతులు తీసుకున్నాను. అవిసె గింజలు అయితే ఒక్కొక్క స్పూన్ చొప్పున 3 రకాలు తీసుకున్నానండి. ఈ 3తో పాటుగా నేను మందార పూలు, మందార ఆకులు, జామాకులు, సీతాఫలం ఆకులు తీసుకున్నాను. అలాగే ఆపాకులు, కరివేపాకు, గోరింతాకు కూడా గుప్పుడు తీసుకున్నాండి. అలోవెరా కూడా ఫ్రెష్ అలోవెరా తీసుకున్నాను. ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి నేచురల్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. 1 లీటర్ మట్టుకు అయితే తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోతుంది. ఇలాగ ఆయిల్ చేయడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీరు ఎన్ని రకాలు వేసినా కూడా కొబ్బరి నూనె మంచిది, లేకపోతే అది ఎంత చేసినా ఆయిల్ అయితే వేస్ట్ అండి. మంచి గాను నూనె అయితే తెచ్చుకుని అయితే యూజ్ చేయండి. దాంతోపాటుగా కొంచెం మనకి ఆముదం కూడా వేసుకుంటే హెయిర్కి ఇంకా మంచిది. నేనైతే ఆముదం లేదు కాబట్టి నేను ఓన్లీ కొబ్బరి నూనె అయితే యూజ్ చేస్తున్నాను. అలోవెరా వేసాం కదండి, అందులోకి అలోవెరా వేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. గ్రోత్ అవ్వడానికి మెంతులు కూడా, కలోంజీ సీడ్స్, అలాగే అవిసె గింజలు కూడా బాగా యూజ్ అవుతుందండి. మందారం కూడా మనకి స్మూత్నెస్ రావడానికి హెయిర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా మనం తెచ్చుకునే కాబట్టి చాలా బాగా పనిచేస్తాయండి. బయట కొనే ఆయిల్ కన్నా ఇది చాలా బెస్ట్ కదా. ఇలాగ కరివేపాకు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది తగ్గించి బ్లాక్గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అందులోకే నేను కొంచెం గోరింతాకు కూడా గుప్పుడు దాకా వేసుకుంటున్నాను. వేసుకుని అన్నిటిలో ఒకసారి గట్టి పెట్టుకుని కలుపుకోవాలండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్లోకి అయితే దిగుతుంది. మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని ఈవెన్గా కలుపుకుంటూ అయితే మనం మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మరుగుతుంది కదా. ఆయిల్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను, కలర్ షేడ్ అవుతుందో లేదనేది. ఇంకా ఆయిల్ కింద ఉంది కదా, కలర్ ఏమి షేడ్ అవ్వలేదండి. ఇప్పుడు కలర్ ఏం మారలేదు కదా. మారలేనప్పుడు ఇంకా కొంచెం అయితే మరిగించాలి. ఇలా మరిగించినప్పటికీ కలర్ చూస్తున్నారు కదా, ఒకసారి చూపిస్తాను మీకు. మరిగిన తర్వాత కలర్ అనేది కూడా చేంజ్ అయింది కదా. ఇలా చేంజ్ అయ్యి కొంచెం అవి మనం వేసుకున్నవి కూడా కదా, ఆకులన్నీ కూడా అవి కొంచెం క్రిస్పీగా అవ్వాలి. అలాగా అయ్యేదాకా మరిగించుకోవాలి. ఇలా మరిగించేస్తే అది ఓవర్ నైట్ అయితే అలాగే వదిలేయండి. మరుసటి రోజు అయితే మీకు చూపిస్తున్నాను. ఈ మరుసటి రోజు అయితే ఇంకా కలర్ అనేది మారింది కదా. ఇలా మారిన తర్వాత అయితే ఇప్పుడు స్టెయిన్ చేసుకుందాము. ఇలా స్టెయినర్ పెట్టి అయితే స్టెయిన్ చేసుకుంటున్నా. లేదంటే కనుక ఒక క్లాత్ పెట్టుకుని క్లాత్లో వేసేసుకుని గట్టిగా తిప్పితే కనుక ఆయిల్ అయితే ఫుల్గా వచ్చేస్తుందండి. నేనైతే గాజార్లో వేస్తున్నానండి. మేము ప్లాస్టిక్ కన్నా గాజార్ అయితే మీకు మరీ మంచిది. ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాం కదా. మనం వేస్టేజ్ అయితే వచ్చింది కదండి. ఈ ఆయిల్లోని మందార పూలు, మందారాకులు మరగబెట్టింది, అది వేస్ట్గా పాడేయకుండా అందులోనే ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత అందులో కొంచెం మందార పూలు, మందారాకులు వేసుకుని కలబంద వేసుకుని తలకైతే పెట్టించుకుంటే చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. పేస్టే కాకుండా మీరు ఆ పేస్టే పెట్టాలని ఏది లేదండి. వీక్లీ వన్స్ అయినా లేదంటే 1 మంత్కి ఒకసారి అయినా కూడా హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోండి. న్యాచురల్గా బయట దొరుకుంటాయి కదండి, కరివేపాకు, మందారాకులు అన్నీ కూడా. నేను చూపించినవన్నీ కూడా హెయిర్ ప్యాక్ అయితే వేసుకోండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ అయితే మీకు ఎలాగ అప్లై చేసుకోవాలని చెప్తాను. మీరు హెడ్ బాత్ చేస్తారు కదండి, తలస్నానం చేసే ముందు రోజు అయితే తలకు మొత్తం పట్టించేసి మద్దన చేసుకుని అలాగా ఓవర్ నైట్ అయితే ఉంచుకుని నెక్స్ట్ డే అయితే తలస్నానం చేసుకోవాలండి. అది కూడా మైల్డ్ షాంపూతో అయితే తలస్నానం చేసుకోవాలి. చాలా సిల్కీగా వస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, చుండ్రిపోతుంది, చెట్లు పోయే సమస్య కూడా తగ్గుతుందండి. ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.